ఈ మధ్యకాలంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ నాకు కళలు వస్తున్నాయి, కళలో కొన్ని ఆత్మలు వచ్చి చెబుతున్నాయి, నాకు చంద్రబాబు ఒక 420 అని పచ్చి మోసగాడని చెప్తున్నాయి, పదే పదే ఆత్మలు ఘోషిస్తున్నాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అసలు ఎలా చూడాలంటారు? ముందు రాజశేఖర రెడ్డి గారిని అడిగాడంట వెళ్ళి కల్లో. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? మరి అంతకు ముందు రాజశేఖర రెడ్డి దగ్గర అంబటి రాంబాబు పనిచేసింది. ముందు వాళ్ళ నాన్న అడగాలి కదా ఏం జరిగింది, ఆ తర్వాత వివేకానంద రెడ్డిని అడగాలి, ఆ తర్వాత వచ్చేసి మొన్న చనిపోయిన 6గురిని అడగాల ఏం జరిగింది ఏందనేది. కళ్ళ తెగ వస్తున్నాయి కదా, మరి వాళ్ళందరూ ఆత్మలన్నీ కళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళని అడుక్కోవాలి కదా ఆయన ఏం జరిగింది, ఏం కథ, మనం చేసిన పాపం ఏంది, మనకి 11 ఎందుకు 13 ఎందుకు వచ్చినాయి అని చెప్పి అడుక్కోవాలి. 2 ఎంపీలు ఉన్నారు కదా స్వామి, నువ్వు నా లెక్క తప్పు చెప్పాక 175 నేను చెప్పిన లెక్క 13, 1, 7, 8, 5, 13. అప్పుడు ఆ 13 తప్పకూడదు. అందరూ 11 అంటే నేను ఒప్పుకోను, నేనైతే 13 అంట. అంటే 2 ఎంపీలతో కలుపుకొని అంతే మొత్తం టోటల్ సీట్లు 13 ఏదైనా కానీ 13 అనే అంకెందు వాళ్ళకి ఇది తెలియని విషయం కాదు. అందరూ 11 అంటే ఏం బాగుంటుంది లేని, అందుకని చెప్పి 2 పెంచా. నవరాత్రులాగా ఒక 7, 2 వస్తే 9 చేసేవాళ్ళు. పాప అంబటి రాంబాబుకి చాలా చిరాకుగా ఉంది. ఏమో నేను బయట తిరిగి పద్దాకులు ప్రెస్ మీట్లు పెట్టడం ఏంది, నన్ను ఎప్పుడు జైలేస్తారని ఎదురు చూస్తున్నాడు. అర్థమైందా? ఇంకొకడు ఉన్నాడు, ఎప్పుడో 2019 ఎలక్షన్కి ముందుండ క్లౌడ్ చూపిస్తూ ఉంటాడు ఒకడు. ఆ క్లౌడ్ చూపించేసి అబ్బో జనం వచ్చేసారు, 5 నిమిషాలు మిర్చి ఆటలో నుంచోలేనాడు, లేదా నిన్ను తీసుకెళ్దాం గోతాలు పట్టే గడికి, ధాన్యాలు పట్టే గడికి, లేదా ఇవాళ మినుము నూరిపిడి ఉంది 5 నిమిషాలు ఆడ నుంచో. మనిషి అయితే ఒకటే చెప్తున్నా, మనం ఏసులో తిరిగాం, ఏంటంటే మనకి కావాల్సింది సొమ్ము చేసుకున్నాం. దాని గురించి మాట్లాడా అంబటి రాంబాబు. నేను సత్తెనపల్లి టు పిరుగురాళ్ళే రోడ్డు వేయించుకోలేకపోయాను, ఆడి గురించి మాట్లాడబ్బా. నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి పోలవరం అనే నాకు అర్థం కాలేదని మాట్లాడే వ్యక్తివి నువ్వు. మిమ్మల్ని తిట్టినా కూడా మా నోరు నొప్పే, ఎందుకు తిట్టాలి నిన్ను? అంటే ఈ కళల ప్రవాహం ఏంటంటారు? ఈ ఆత్మలతో మాట్లాడటం, ఈ కళల ప్రవాహం ఏమంటారు మరి అంబటి రాంబాబు? నిన్న రీసెంట్గా వాచ్మెన్ ఒక ఆయన చనిపోయాడు. ఆయన ఏమన్నా కళ్ళలోకి వచ్చి చెప్పాడేమో ఈయనకి, అయ్యా నన్ను జగన్మోహన్ రెడ్డి విషయం పెట్టి చంపాడు, దాని గురించి ఏంటన్నా క్లారిఫికేషన్ ఇస్తాయేమో అని చెప్పి ఏమన్నా అడిగాడేమో. మరి అదే కదా, ఇప్పుడు 6గురు చనిపోయారు, దాంట్లో ఉన్న ముఖ్యమైన నిందితులు. మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది? పాపం అంబటి రాంబాబు గారి అవినీతి గురించి మీకు అర్థం కాదు. పోలవరం ఫైల్స్ అనేమో ఆయన దగ్గర ఉండే, ఇంకేమో తగలబెట్టినట్టు లేడు. తగలబెట్టిన వాళ్ళందరూ పక్కకు పోతున్నారు, ఎంత కొంత ఇచ్చి మెల్లగా తప్పుకుంటున్నారు. వీడి ఫైల్స్ ఇంకా రాలా, రోజా రాలా, విడతల రజని రాలా బయటికి. ఎందుకంటే వీళ్ళందరినీ నెట్టేసామనుకో మన సీక్రెట్లన్నీ పక్క పార్టీ చెబుతారని భయం. అర్థమైందా? అందుకని వీళ్ళు వాగుతున్నారు, వార్నింగ్లు ఇస్తున్నారు. వార్నింగ్లు ఉడతోపులకి చింతకాయలు రావాలి, మంత్రాలకేమో అదేదో అంటారు కదా, మంత్రాలకు చింతకాయలు రాలో, ఉడతోపులకు కూడా రాలోలే. ఇవన్నీ మామూలే. ఏందా అంటే ఏడుపులు, ఏదో ఏమో బయట ఉన్నాము, మనకి ఏదో థ్రెడ్ ఉందేమో, ఎవడింటి నుంచి వచ్చి పుడుతాడో తొందరగా చేస్తే చేసుకోండి, మాకేమవుతుంది, బయటకు వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువ స్పీడ్తో పనిచేస్తామని చెప్పి సవాల్ విసురుతున్నాడు కదా. మరి ఇదే అంబటి రాంబాబుకి ఇంకొక 1 వారం రోజుల్లో వస్తాడు. ఇక్కడ ఫైల్ అయింది, ఈయన వాగుడు చేసిన ధర్నాలు, పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేసుడు ఏంద్రా స్వామి? పోలీస్ స్టేషన్ ముందు ధర్నాలు చేయడానికి ఖచ్చితంగా ఒక 1 వారం రోజుల్లో, నేను ఇవాళ చెప్తున్నా, పట్టాపురంలో ఈయన అరెస్ట్ చేయడం జరుగుతుంది, దాంట్లో నో డౌట్. అర్థమైందా? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టాపురంలో ఈయన్ని గట్టిగా లోపలేస్తారు. మిగిలిన ఖైదీలాగా బయట కూర్చోబెట్టి టీ తెప్పించేసి టిఫిన్ పెట్టలే, లోపల కూర్చొని రా ఎంతమంది ధర్నా వేసుకుని వస్తావురా చూసుకుందాం. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుందాం కాసేపు. మరి ముఖ్యంగా చూస్తే పేరు నాని ఏంటి అసలుకి ఏం పీగుతారు నన్ను అన్నట్టు, నా రోమాలు కూడా పేకలేరు అని ఒక డైలాగులు అయితే గట్టి కొడుతున్నారు కదా. ఏంటంటే ఇప్పుడు ఆడు పెద్ద తెలియగల నాకుడు, ఇది ఆ గోడౌన్ ఏమో పెళ్ళాం పేరు మీద పెట్టాడు. అదేంది ఆడవాళ్ళనే హింసించే పార్టీ మంది కాదు, ఆమెకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందానికి ఒక్క చిన్న మాట చెప్తే చాలు పేరు నాని లోపలికి. ఏం అవసరం లేదబ్బా. ఐటీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ కట్టకుండా ఎగ్గొట్టినవన్నీ లెగ్గొట్టితే మొత్తం క్లియర్ అయిపోద్ది. వాడు ఏం చేశాడు, ఆ పోర్ట్ ఉంది కదా, ఏం పోర్ట్ అది
రామాయపట్నం పోర్ట్ ఉంది కదా, ఆ పోర్టు దగ్గర ఎన్ని కబ్జాలు చేశాడంటే అన్ని కబ్జాలు చేశాడు. ఒక కబ్జా కాదు, చెయ్యని కబ్జా లేదు, చెయ్యని అరాచకం లేదు. అతను అంతకుముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నాడుగా. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన చేసిన అరాచకం ఏందయ్యా, సరే గవర్నమెంట్లో విలీనం చేశారు, కానీ అలవెన్స్ గురించి ఎవరు మాట్లాడతారు, మెయింటెనెన్స్ గురించి ఎవరు మాట్లాడతారు, ఆర్టీసీని ఎవరు మాట్లాడతారు? ఆ ట్రాన్స్పోర్ట్ టైంలో విపరీతంగా ట్యాక్సులు పెంచింది ఎవరు? వాళ్ళకి ఏదన్నా కానీ అదేంటంటారు లైసెన్స్, అదే రెవెన్యూ, ఆటో రెవెన్యూవల్స్, ఆటో రెవెన్యూవల్స్, మళ్ళీ అదేదో అంటారులే బ్రేక్ టైంలో ఎన్ని ఛార్జీలు పెంచింది ఎవరంటే ఎవరు? అది ఒక పక్క అంటే అసలు చాలా ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు. నా కేసాలు అంటే నా రోమాలు కూడా పీకలేరు అనే ఛాలెంజ్ అయితే చేస్తున్నాడు కదా గట్టిగా. ఎందుకు స్వామి తొందర? సుందరవదన తొందరపడకు, సుందరవదన తొందరపడితే ఏంటంటే ఇది ఆ బయలు ముజే మారా అన్నట్టు ఉంటుంది. వచ్చి నన్ను కుమ్మేసే ఎద్దు వచ్చి నన్ను కుమ్మేసే అన్నట్టు ఉంది. ఆ తర్వాత ఇక మళ్ళీ మా రోజు అక్కేందిలే, రోజా బామ్మ ఏదో మాట్లాడుతుంది. నిన్న ఏమేమి మాట్లాడుతుంది? అది ముంచే ప్రభుత్వం. ఎవరిని ముంచారు? నువ్వెప్పుడు ముంచావు చెప్పనా? వరుసగా నువ్వు బీరు బాటిల్ బాగా కట్టేసి సంపూర్ణ మద్యపానం నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నా. నీ నోరేని బతికేమైపోయింది. నీ నోరు ఎక్కడికి పోయింది? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఆ రోజు మహిళపై దాడి జరుగుతున్నప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదమ్మా? అసలు ఏం జరగలేదు అన్నట్టు. ఏం జరగలేదా? అది ఆ పిల్లోడిని తగలబెట్టినప్పుడు అయ్యో మాకు సంబంధం అది సుధాకర్ని నడి రోడ్డు మీద చేతులు ఏం అడిగాడు? పోలీసులు అండి ప్రభుత్వానికి ఏం సంకన ఆగుతున్నావు? ఇప్పుడు కూడా పోలీసులు అనుకోవచ్చు కదా, ఇప్పుడు కూడా పోలీసులు అనుకోవచ్చు కదా. సిగ్గుందా నీకు? నిన్నటి దాకా ఇంత నగలు వేసుకుని నుంచి దాకా యాడికి వెళ్ళినా కానీ ఆ నగలన్నీ ఆడికి పోయినాయి. ఉంటాయి కదండి బ్యాంకుల్లోనే అక్కడ పెట్టుకోవాలంటారు. గాడిది గుడ్డాను కదా లాకర్లో పెట్టింది. ఐటీ దాడులు జరిగితే అమ్మగారు అరక్షణలో బయటకు వస్తుంది. తర్వాత వలపల్లి వంశీ దగ్గర లేదా పోసాని దగ్గర తోడుగా ఉంటుంది. ఏంది కాస్త సేవలు చేసుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, కాస్త ప్యాకెట్ ఆడుకుంటా, పబ్బుల్లో డాన్స్ చేసుకుంటా సరిపోద్ది. ఇవన్నీ కాదండి, చంద్రబాబు నాయుడు నవ మోసాలు చేశాడు మహిళలకి. ఏదైతే చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న ధరల బగ, చంద్రన్న వెన్నుపోటు అంటూ మహిళలకు ఇన్ని పథకాలు అమలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే అంటుంది కదా. మరి నీకు సిగ్గుందా? అసలు సిగ్గుందా? మాకు తెలియదండి. నేను చెప్తున్నాను, సిగ్గు. చంద్రన్న దగదగా కాదు, రేట్లు బగబగా కాదు. రేట్లు బగబగా ఆడుండే. నిన్నటి దాకా కందిపప్పు రేట్ ఎంత మీ గవర్నమెంట్లో? ఏమో తెలియదు. 180 రూపాయలు. నేను చెప్తా, కొనుక్కొచ్చే సరుకులు నువ్వు కాదు మా ఇంట్లో మా ఆవిడ ఎప్పుడు కొనుక్కురాదు. నాకు డబ్బులు ఇస్తుంది, నేనే కొనుక్కొస్తా, బిల్లు తీసుకొచ్చి ఆడ పడేస్తా. అర్థమైందా? 180 రూపాయలు కందిపప్పు. ఇవాళ ఎంత? 150కి వచ్చేసింది. నీ టైంలో వచ్చేసి మినపప్పు రేట్ ఏంది? 140 దాకా. గాడిగుడ్డ 160కి పోయింది. అది ఇప్పుడు ఎంత? 140కి వచ్చింది. 20 రూపాయలు తగ్గిందా లేదా? ఇకపోతే నూనె ప్యాకెట్ల రేట్ ఎంత చెప్పు నానా? నువ్వు కూడా తింటున్నావు కదా. అంటే అప్పుడు అంటే 180 అలా ఉన్నాయండి. 180, 200 అలా 160కి వచ్చింది కదా. 20 రూపాయలు ఎవరు తగ్గించాడు? దీని సొమ్ముతోటి తగ్గించిండ్రా? ఆ మహిళలు సంతోషంగా ఉంటారా? నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గితే ఏడుతారా? ఇది ఎవరో లేకుండా మాట్లాడుతుంది. అంటే ఆమె ఎందుకు వెళ్ళిద్ది అంటే ఎవరో పనాలను పంపించుకొని పెట్టుకునేది. అయితే పనాళ్ళతోటే తెప్పించుకుంటుందా? సారీ, పెట్టించుకోవడం కాదు, పనాళ్ళతో తెప్పించుకుంటుందా? మనకైతే తెలియదా? మరి నువ్వు వెళ్ళు, హోల్సేల్ మార్కెట్లో రేట్ ఎట్టుంది, ఇంతకుముందు రేట్లు ఏంది, ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు ఏంది తెలుసుకొని మాట్లాడు. మరి మహిళలకు వెన్నుపోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటుంది కదా. మరి ఫ్రీ బస్ అన్నాడు, ఫ్రీ బస్ లేకుండా చేశాడు. ఇప్పుడు ఏందో జిల్లాల వరిదే అంటున్నారు. అసలు ముఖ్యంగా చూస్తే అనగా తల్లికి వందనం ఇవ్వట్లేదు అంటున్నారు కదా. తల్లికి వందనం రేపు విద్యా సంవత్సరం నుంచి వస్తుంది. వాడు ఇవ్వాల్సిన వాడు ఇవ్వలేదు, వాడిని అడుగు పోయి. ఇవ్వాల్సిన జగన్మోహన్ రెడ్డి విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఎందుకు ఇవ్వకుండా పోయాడు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాడు. అంతే కదా. ఇవన్నీ నువ్వు చేసిన అరాచకాలు మొత్తం నువ్వే చెప్పుకుంటున్నావు. ఇప్పుడు అర్థమైందా? మీకు అప్పుడు ఫ్రీ బస్ అన్నది నువ్వు కరెక్ట్గా మేనిఫెస్టోలో మీటింగ్లో చెప్పిందండి. ఫ్రీ బస్సు జిల్లా స్థాయి వరకు అని అన్నారు. నిన్న 26 జిల్లాలు చేయమంది ఎవరు? 13 జిల్లాలు అట్టి పెట్టచ్చుగా, అందరికి జిల్లా స్థాయి వరకు వచ్చేదిగా.
జిల్లా స్థాయి వరకే కదా వచ్చేది, అవునా కాదా? నువ్వు ఏందో నువ్వు చేసిన అరాజకాలని నువ్వు చెప్పుకుంటున్నావు. మా చిలక ఉంది, చిలక ఈ మధ్య మళ్ళీ వార్నింగ్ లైట్ ఎందుకు ఆపేసింది తెలియదు. ఎందుకని? ఈ చిలక ఎవరండి ఎందుకు మధ్యలో? మా చిలక ఉందలే, ఎందుకంటే తోడు జనాలకు తెలియాలి కదండి. మా చెల్లూరుపేట చిలక అని ఒకటి ఉందండి, పేర్లు చెప్పాలి, అర్థమైందా? మా చెల్లూరుపేట చిలకేమో ఈ మధ్య మా చిలక పలుకులు మానేసింది. వార్నింగ్లు ఇచ్చేస్తాను, నాది పుస్తకపట్నమే, మేము తేల్చుకుంటాం, ఇక్కడే ఉంటాను, గడ్డ మీద ఉంటాం. ఇక అది కారులో ఏసీ వేసి హీట్ వచ్చిన తర్వాత వెనకమాల గ్లాస్ పగిలింది. దాన్ని రాజకీయం చేయాలని చూసింది, కేసు పెట్టలా. ఇక్కడ రాయి ఉండాలిగా, ఏది గులకరాయి లాగా, ఏది మొన్న మాయమైపోయింది కదా, రాయి వచ్చింది తగిలింది, గులకరాయి మాయమైపోయింది కదా. అట్టగా ఏదైనా రాయి ఉండాలిగా, ఎవరన్నా కొట్టినట్టుంటే ఒకసారి పగులుద్ది. అది ఏందా అంటే ఏరు వచ్చి అప్పుడప్పుడు గ్లాసులు పగులుతుండే. నేను బస్సులో డ్రైవర్గా కూడా ఉద్యోగం చేశాను. కాకపోతే ఏంటంటే ఆమెకు తెలుసు ఎవడు వచ్చి కొట్టింది లేదు. అసలు సీసీ కెమెరాలు ఉండేవి సార్ ఇంటి ముందు, ఎవడి మీద వేస్తావు నువ్వు కేసు? పిచ్చి పిచ్చి కేసులు పెట్టడం, ఎవడు పిచ్చి కేసులు పెట్టింది? మరి ఇవన్నీ తీసేయండి అసలుకి. ముఖ్యంగా మరి జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట అంటే ఊరుకోనని చెప్పి రోజు అయితే కనుక వార్నింగ్లు ఇచ్చేస్తున్నాం. మరి ఎలా చూడాలంటే జైలు పక్షులు అన్నారే, ఏదంటే ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిద్ది అన్నట్టుగా ఇవన్నీ మామూలు విషయమే. వాళ్ళు చేసిన తప్పుల్ని ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేశారో సాక్ష్యాలు లేకుండా ఒకసారి చెప్తే చూద్దాం. బోరుగడ్డ నీళ్ళు తిట్టినందుకు చేసింది అటెంప్ట్ మర్డర్ కేసు.